చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో వేంచేసిన శ్రీ భూసమేత చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, సమస్త దేవత విమాన శిఖర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 15,000 మంది భక్తులు దర్శించుకున్నారు. తరకటూరు గ్రామ దైవంగా, గ్రామాన్ని రక్షించే స్వామిగా భక్తులు కొలుచుకుంటారు. తరకటూరు గ్రామంలోని ప్రతి ఇంట్లో కేశవ అనే పేరు పెట్టుకుంటారు. శ్రీ భూసమేత చెన్నకేశవ స్వామి మహిమగల స్వామిగా ఈ ప్రాంత భక్తులు భావిస్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా గోమాతను దర్శించుకున్నాకే స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా 15,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. వీటితో పాటు గత 5 రోజులుగా యాగశాలలో యాగాలు, క్రతువులు నిర్వహించారు. శ్రీ భూసమేత చెన్నకేశవ స్వామి నామస్మరణతో దేవాలయ పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి. ఈ వేడుకలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సతీ సమేతంగా పాల్గొన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ కాట్రగడ్డ కేశవ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా గూడూరు ఎస్ఐ సత్యనారాయణ భద్రతా ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు, అతిథులకు ఆలయం యొక్క విశిష్టతను దేవాలయం అర్చకులు తెలిపారు.
దీనికి ఆయన గ్రామ ఇలవేలు కావున మన ఈవో గారు సమ్మెట ఆంజనేయ స్వామి గారు దేవాలయానికి మొన్న 4 రోజుల కిందే ఈవోగా వచ్చారు. ఆయన ఈ దేవాలయానికి ఏం చేయాలన్న కాదు చేస్తారు. పురోహితులు అలాగే ఈవో గారు అలాగే ఏర్పాట్లన్నీ ఘనంగా జరిపిస్తున్నారు. కావున భక్తులందరూ ఈ దేవాలయానికి వచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవస్థానంలో పాత్ర కావాలని ఈరోజు మనం కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో ఉన్న శ్రీ భూ సమేత చెన్నకేశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఉన్నాం. ఈ కార్యక్రమంలో దేవాలయ ఆలయ కమిటీ చైర్మన్ గారు కాట్రగడ్డ కేశవ గారితో ఉన్నాము. ఆయనతో మాట్లాడదాం. అందరికీ నమస్తే. ఈరోజు శ్రీ చెన్నకేశ్వర స్వామి ప్రతిష్టా ముహూర్తానికి వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ విషయంలో భక్తులు కానీ కమిటీ సభ్యులు కానీ చాలా గ్రామ ప్రజలు కానీ బాగా తోడ్పడ్డారు, సహాయం పొందారు. దీనికి అందరూ సహాయం బాగుంది. ఈ చెన్నకేశ్వరం ప్రతిష్ట వచ్చి 2వ తారీఖు నుంచి హోమాలు స్టార్ట్ అయినాయి. ఇది 5 రోజులు కళ్యాణ ముహూర్తాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేసాము.
వాటర్ ప్యాకెట్లు సప్లై కానీ అందరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు బాగా చేసాము. హెల్త్ సెంటర్ కూడా పెట్టాము. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం ఉంది. 10,000 నుంచి 12,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. తరగటూరు గ్రామ ప్రజలందరికీ మరియు శ్రీ భూసమేత చెన్నకేశవ స్వామివారు భక్తులందరికీ కూడా ముఖ్యంగా మన ఆలయ కమిటీ శ్రీ కేశవ గారికి అలాగే మన భక్తులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ఉత్సవం కార్యక్రమం ఏంటంటే అందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకోకుండా క్యూ లైన్లు కానీ అలాగే సిస్టమ్ మ్యాట్స్ కానీ ఎవరికి కూడా అగ్గి తీవ్రత ఉంది కాబట్టి అలాగే కాలు నొప్పులు వచ్చిన ఏం చేసిన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం కానీ అలాగే మరియు భక్తులకి ఎటువంటి అన్ని సౌకర్యాలతో వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అలాగే భోజనం స్టాల్స్లో మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సోమవారికి బాగా ప్రతిష్టమైంది కాబట్టి అందరూ కూడా ఆడపిల్లలు అందరూ కూడా వచ్చి ఉంటారు కాబట్టి 10,000 నుండి 15,000 మందికి భోజనం ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాటు చేసాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా 10 స్టాల్తో కూడా భోజనం ఏర్పాట్లు అన్నీ బాగా జరిగి ఆలయ కమిటీతో చేసుకున్నాము. ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ తరగటూరు గ్రామంలో ఇచ్చేసి ఉన్న శ్రీ భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం బాగా జరుగుతుంది. కావున గుడికి మినిమం ఒక 500 చరిత్ర ఉంది. కావున భక్తి ఊరిలో ఉన్న ఆడపడుచులు కానీ పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క గుడికి పునఃప్రతిష్ఠకి పాల్గొని అందరూ కూడా స్వామివారికి విజయవంతం చేకూర్చారు. అలాగే పొద్దున 7:54 ధ్వజస్తంభం ప్రతిష్ట అలాగే స్వామివారి ప్రతిష్ట అన్నీ కూడా జరిగినాయి. దానికి భక్తులందరూ కూడా తరలి వచ్చి తరగటూరులో ఈ చెన్నకేశవ స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ చెన్నకేశవ స్వామికి మినిమం ఒక 500 ఏళ్ళ చరిత్ర ఉంటుందని మా పెద్దలు మా పూర్వీకులు అందరూ కూడా చెబుతూ ఉంటారు. కావున ఈ కృష్ణా జిల్లాలో జరిగే ఈ మహత్తర కార్యక్రమం మాకు అత్యంత పవిత్రమైంది. ఈ ఊరిలో ఇప్పుడు అన్న సమారాధన జరుగుతుంది. మినిమం 10,000 నుంచి 15,000 వరకు అన్న సమారాధన జరుగుతుంది. కావున అందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందని కోరుతున్నాము. కేశవ కేశవ కేశవ. ఈ ఆలయం దగ్గర అర్చకులతో మాట్లాడి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్తే మా భక్తమాసాలకు విజ్ఞప్తి. ఇది మనకి అనివార్యకరంగా చాలా పురాతనమైనటువంటి 10 తరాల మట్టి మేము అర్చకులు పనిచేస్తున్నాం. ఇక్కడ ఈ దేవాలయం ఇన్ని సంవత్సరాలకి మా తలగటూరు గ్రామంలో పెంచేసినటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క పునఃప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో స్వామివారిని ఈరోజు పునఃప్రతిష్ఠ చేశాం. అయితే శ్రీకేశవం దృష్ట్యా పునర్జన్మ నవిష్యతి, రథోత్సవం దృష్ట్యా పునర్జన్మ నవిష్యతి అనే శాస్త్రం. ఎవరైతే కేశవుని రథోత్సవంలో చూస్తారో వాళ్ళకి పునర్జన్మ అయితే ఉండదని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అందుకని మనకి ఈ యొక్క తలగటూరు గ్రామంలో రథోత్సవం అనేది చాలా విశిష్టమైంది. ఈ యొక్క రథోత్సవం బ్రహ్మోత్సవం మాత్రం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయ పునరుద్ధరణంగా దాన్ని బ్రేక్ చేసి ఈరోజు స్వామివారి కళాప్రదర్శన, కుంభాభిషేకము,
తదుపరి అనంతరము ఇప్పుడు కళన్యాసం జరుగుతుంది. అనంతరము స్వామివారి యొక్క దర్శనానికి భక్తులకు ఒక గంటలో మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైంది, చాలా మహిమాన్వితమైంది. ఈ తలగటూరు గ్రామంలో మీరు ఏ ఇంట్లో చూసినా కేశవ అనే పేరు ఇవాళకి నామక్షరంగా ఉండిపోతుంది. కేశవ అంటే ఆది పురుషుడు, కేశవుడు అనగా ఆది పురుషుడు. ఇప్పుడు ఆలయ యొక్క విశిష్టత ఏంటంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించారు? దగ్గర మాకు తెలిసి 3 తరాలమ్మా. 3 తరాలంటే కనీసం 300 సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చని మా అంచనా. ఇప్పుడు విగ్రహాన్ని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారా లేకపోతే స్వయంభుగా వెలిసారా స్వామి? స్వయంభూగానే వెలిశారు. కాటరగడ్డ వారి వంశంలో ఉన్నటువంటి ఒక ఆయనకి స్వప్నంలో కనపడి, అది కూడా మీకు ప్రత్యక్షంగా చెప్పాలంటే పెదముత్తేవి లక్ష్మీపతి స్వామి దేవాలయానికి వెళితే ఆలయంలో అక్కడున్నటువంటి పరివారంలో వాళ్ళు ఇప్పుడు టైం అయిపోయిందయా నువ్వు బయటికి పదా అని చెప్పేసి ఆ కాటరగడ్డ నాయుడు గారిని తోశారట. ఆయనకి అప్పటికే దగ్గర ఈ తలగటూరు గ్రామంలో 150-200 ఎకరాల నుండి ఆసామైన అయినా కూడా ఏమీ చెల్లించలేకుండా బాధపడుతూ ఇక నాకు స్వామి దర్శనం లేదే అని చెప్పేసి గాలిగోపురం దగ్గర నిద్రించినట్లయితే స్వామివారి స్వప్నంలో వారిని వీపు మీద ఒక దెబ్బ కొట్టి, మీ ఊళ్ళోనే నేనుంటే అక్కడ ఇల్లేసుకుని ఇక్కడ కూర్చుని ఏడుస్తావేమిటిరా అనేటువంటి దృక్పథంతో ఆయన స్వామిని స్వప్నం చెప్పారట. ఆ స్వప్న దర్శనం మూలంగా ఇంటికి వచ్చి భోజనం చేస్తుండగా, అమ్మ స్వామి ఎవరు మిమ్మల్ని ఒంటి మీద దెబ్బేసిన మొగాలని చెప్పేసి వాళ్ళ సతీమణి గారు అడిగేటప్పటికల్లా నాకేం తెలియదే స్వప్నంలో ఇలా దర్శనమైంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రోజున ఆ టైంలో ఎక్కడ ఈ గ్రామంలో వాళ్ళ ఇల్లు ఉంది అని ఎత్తుక్కుని ఆ దెబ్బ మీద తవ్వడం ప్రారంభించారట. గత 3 సంవత్సరాలుగా తవ్విన తరువాత అనంతరము విగ్రహం కనపడలా, దేవుడు కనపడలా. అప్పుడు వీళ్ళంతా కూడా ఆయన పుత్రులందరిని పిలిచి, అరే 3 సంవత్సరాలు అయింది నేను పనిచేస్తూనే ఉన్నాను కనుక స్వామి కనపడితే నేను ఉంటా, లేకపోతే ఇదే గోతులను మట్టేసేయండి అని చెప్పేసి వారు దిగి అక్కడికి వెళ్ళి రామగోవింద అని పలుకుపెట్టి ఒక దెబ్బ కొట్టారట. ఆ దెబ్బతో పలుకుతో పాటు మీకు రక్తం కూడా చిందించండి ఆ స్వామి యొక్క. మరి స్వామి వారికి చెవు దగ్గర దెబ్బ తగిలిందని అందరు గ్రామస్తులు చెప్తున్నారు, అది నిజమేనా? చెవు దగ్గర దెబ్బ కాదమ్మా. ఉత్సవం ఆ యొక్క మూర్తుల్లో స్వామివారి యొక్క కాపలామూర్తి విష్ణుమూర్తి ఉంటారు, శ్రీ మహావిష్ణువు. ఆ చిన్నమూర్తికి పాదం దగ్గర కింద పలుగు దెబ్బపడి అక్కడి నుంచి రక్తం వచ్చిందనేటువంటి శాస్త్రం చెబుతారు. కనుక ఆ విగ్రహం ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క స్వయం వ్యక్తంగా అర్చనలో ఉంటుంది. దాన్ని అర్చన చేస్తున్నాం. అందుకనే ఇవాళ వరకు మనకి ఏ దేవాలయం ఎదుర్కొన్నా అన్ని దేవాలయాల్లో మేము ఉత్సవమూర్తులు ఇచ్చామండి, మేము పంచబేరాలు ఇచ్చామండి, లేదా ఇంకోటి ఇచ్చామని చెబుతారు. ఇక్కడ స్వామికి స్వయంగా ధ్రువ కౌతక ఉత్సవ స్థపన బలివేరాన్ని నిక్షేప్య 5 వేరాలు కూడా స్వామివారి యొక్క భూమిలోంచి ఇదే స్థానం దొరికినాయి. విశిష్టత ఏమిటంటే మనం ఎక్కడైనా దేవాలయం కడుతున్నామంటే మనకు ఉన్నటువంటి చిరాస్తులో లేకపోతే ఇంకోటి ఉండి నేను స్వామి భక్తితో కడుతున్నాను చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం స్వయం వ్యక్తంగా స్వాములందరూ కూడా అక్కడ వేసినటువంటి మూర్తులు అవడమే విశేషం. అందుకే అత్యంత వైభవపేతంగా 40 గ్రామాల చుట్టుపక్కల చూసుకుంటే రథోత్సవం లేదు. ఇవాళ రథోత్సవం తేగి ముక్కలతో చేసి పెడతారు, లేకపోతే ఐరన్ బదులు పెడతారు, బంగారు బడత పెడతారు. కానీ న్యాచురాలిటీగా ప్రతి 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు తాడి చెట్టులు నాటి వాటిని కోసి ఇక్కడ రథం కట్టడం జరుగుతుంది. రథోత్సవం అంత విశిష్టంగా ఉంటుంది. అలాంటి రథోత్సవం అలాంటి కార్యక్రమం 2 ఏళ్ల మట్టి లేకపోవడం మూలంగా భక్తులంతా కూడా చాలా ఇదయ్యి ఈరోజు ఆ దేవాలయం పునరుద్ధరణ చేసి ఈ యొక్క పునఃప్రారంభం చేసి దేవాలయాన్ని ఇవాళ కలపడం చేస్తున్నారు. స్వామి కార్యక్రమం ఇప్పుడు స్వామి వారికి ఎక్కడైనా విగ్రహ పునఃప్రతిష్ఠ లేకపోతే ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఏదైనా ఒకటి మాత్రమే జరుగుతుంది. ఈ రోజు అయితే 2 జరిగాయి. దానికి కారణం ఏంటి? ఆలయంలో విగ్రహము ధ్వజము ఎక్కడైనా ఒకటే జరగదమ్మా. ఇది పురాతన దేవాలయం అవటం మూలంగా అన్నీ ఉన్నవి మనం తీసిపెట్టాం. కనుక పంచబేరాలు ఉచ్చస్థ గ్రహ పంచకేత సదనే దివ్య ప్రదోషే విభు 5 గ్రహాలు ఉచ్చస్థిలో ఉంటే ఆ యొక్క ముహూర్తానికి కాయించమన్నారు శాస్త్రంలో. 5 గ్రహాల్లో 1 ధ్వజం, 2 స్వామి, 3 శిఖరం. ఇక్కడ ఎటెండ్ చేసిన అధికారం ఉంది. కనుక మా పండితులు అంతా కూడాను, మా గురుగారు అంతా కూడాను ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంసిద్ధమయ్యారు. కనుక ఈ కార్యక్రమం ఇంకొక 10 నిమిషాల్లో ఒక అరగంటలోనో ముగిస్తుంది. తరువాత స్వామి వారికి దర్శనం అవుతుంది. గోదర్శనం అనంతరము స్వామి దర్శనం. ఏమండి మేము ఇంత కష్టపడి కట్టేసామండి, మా గుళ్ళో దర్శనం, మా స్వామి దర్శనం మేము ముందు చేసుకుంటా ఉండడానికి అవకాశం లేదు. గోదర్శనానంతరము స్వామి దర్శనం జరుగుతుంది. కనుక అందరూ కూడా వీక్షించి స్వామివారి యొక్క కృపకి పాత్రగా కాదు. ఎవరైతే ఎటువంటి మనోవాంఛలున్నా ఇవాళ తలగటూరులో నుంచి వెళ్ళినటువంటి ఈ స్వస్థానం నుంచి వెళ్ళినటువంటి ఊరు గ్రామస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఉచ్చస్థితిలో ఉన్నారు. కారణం ఏమిటంటే వారి ఇంట్లో విలవేల్పు కేశవుడి యొక్క నామమే. అసలు శ్రీ చెన్నకేశవ అనే నామం స్వామివారికి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది?
వేదాలు 4 మొదటి వేదం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ యొక్క 4 వేదాల్లో ఋగ్వేదంలో ఆది పురుషుడు కేశవుడు. ఈ ఒక కేశవుడు యొక్క నామం ఇక్కడదే కదమ్మా. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మనందరికీ అర్థమై చెప్పాలంటే ఓం కేశవ స్వాహ అని ఆదిపం తీసుకుంటాం. ఈ ఆదిపం మొట్టమొదటి నామం ఏమిటిది? కేశవుడు. కనుక ఆది పురుషుడు 24 మంది. కేశవ, నారాయణ, మాధవ, మధుసూదన అని చెప్పేసి 24 మంది దేవతలు ఉన్నారు. ఈ 24 మూర్తులు కూడా ఎక్కడా ప్రతిష్ఠైన వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. అంతా కూడా స్వయంభూలే. అందుకని కేశవుడికి అంత ఇది శక్తి. కృతాయుగంలో కేశవం, ద్వాపరయుగంలో రామం, త్రేతాయుగంలో కృష్ణం, కలియుగంలో వెంకటేశ్వర. కలియుగం కాబట్టి మనకి ఇవాళ వెంకటేశ్వరం ప్రజలకు గమనిస్తుంది. అంటే యుగానికి ఒక పురుషుడుగా ఉన్న వాళ్ళలో ఆది పురుషుడు కేశవుడు. అందుకు స్వామివారి యొక్క విశిష్టత ఈ విధంగా తేజవంతంగా ఉండడానికి పరిపూర్ణ అనుగ్రహం. హరి ఓం శ్రీకేశవం గర్దలోద్ధృతరమ్యపద్మం చంద్రప్రభావిశ నిర్మలపాంచజాన్యం మార్తాండకోటిరుచిరోజ్వల దీక్షచక్రం వందే గదాధరం సురబృందవన్యం. గ్రామస్తులంతా కూడా విశ్వక్సేనుడు అంటే కూడా డౌట్ పడుతున్నారు. దాని గురించి విశ్వక్షేణుడు అనగా ఎవరు? మీకు సందేహం మాత్రం చాలా పెద్దది వచ్చింది. అయితే విశ్వక్షేణుడు అనగా ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తి అంతా వెలిసే ముందు వైకుంఠంలో స్వామిని అడిగారట, ఏమైనా మేము ఒకవేళ భూలోకానికి వెళితే ఎవరైనా అర్చన చేస్తారా అని చెప్పేసి. అయితే ఒకళ్ళు సమవేదం, ఒకళ్ళు అధుర్వేదం, ఒకళ్ళు యజుర్వేదం, ఒకళ్ళు అధర్వవేదం, 4 వేదాలు నేర్చుకున్న పండితులు ఉంటారు. కానీ వైఖానస ఆగమంలోకి వచ్చేటప్పటికల్లా 4 వేదాలని తీసుకొని అందులోకి స్వామికి కావాల్సిన మంత్రాలు మాత్రమే విడుదలించారు. అది భూలోకానికి విశ్వక్షేణుడి రూపంలో వచ్చినాయి. విశ్వక్షేణుడు ఎవరు అంటే స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస వల్ల పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాసతో పుట్టినటువంటి స్వామి నేను భూలోకంలో ఏం చేయాలంటే, అరే ఇవాళ 4 వేదాలు నేర్చుకుని ఒకడు ఒక కుబేరుడు అవుతాడు తప్ప వీళ్ళు జ్ఞానం చాలా కష్టంగా ఉంటుంది. నేను భూలోకానికి వస్తే నాకు 4 వేదాలు అర్చన జరగాలరా అని అడిగారట. అందుకుని విశ్వక్షేణుడు ఈ యొక్క ఏకదా నైమిషారణ్య కాదయ నైమిషారణ్యంలో ఇప్పటికీ మనం చూస్తుంటాం. ఆ చక్రతీర్థంలో చక్రం ఆ స్వామి భూలోకంలో ఎక్కడికి వెళ్ళిన స్వామి అడిగితే విశ్వక్షేణుడు స్వామివారి సుదర్శనం వదిలారట. వదిలి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పారట. అందుకనే భూలోకంలో ఇవాళ కాశీ పక్కన నైమిషారణ్యం ఉన్నట్టయితే మనందరికీ పరిపూర్ణటువంటి ముక్తి శాస్త్రం ఏమిట్రా అంటే ఆ చక్రస్థానం స్నానం చేస్తే మనకు ఫలితం వస్తుంది. ఎందుకని స్వామి స్వయంగా ఆ చక్రాన్ని వేస్తే ఆ చక్రం దగ్గర విశ్వక్షేణుడు దిగి భూలోకాన్ని ఉద్ధరించారు. కనుక 4 వేదాలు మిడికొతున్న మంత్రం విశ్వక్షేణ ఆరాధనే. కనుక విశ్వక్షేణుడు మేము వైఖానసం అంటే విశ్వక్షేణార్చనే మాకు నేర్పింది, మేము నేర్చుకుంది కూడా. దయచేసి స్వామివారు 4 వేదాలతో అర్చన చేస్తే అత్యంత సులభంగా మనకి వశమవుతారనేటువంటి ధర్మం. అది చూశారు కదా గుడి యొక్క విశిష్టత, అర్చకులు ఎలా చెప్పారో. ఇదండి ఇక్కడ పరిస్థితి. ఈరోజు గూడూరు మండలం తరకటూరు గ్రామంలో ఇదండి పరిస్థితి. కెమెరామెన్ సాయితో మధులలిత.
పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరటూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఈరోజు ఇక్కడ చెన్నకేశవ స్వామి టెంపుల్ పునః ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ అనేది ఈ గ్రామంలో చాలా ప్రత్యేకమైన దేవుడిగా చెప్పుకుంటారు ఈ గ్రామస్తులు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చెన్నకేశవ స్వామిని ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కొలుస్తారు. 2 పిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఒక పిల్లవాడి పేరు కేశవ అని పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఈ గ్రామంలో చెన్నకేశవ టెంపుల్కి వచ్చేసరికి ఈ చెన్నకేశవ టెంపుల్లో రథోత్సవం అనేది చాలా వైభవంగా అయితే జరుగుతుంది. ఈ రథోత్సవానికి ఈ ఊరికి సంబంధించిన గ్రామస్తులు సంబంధించిన తోబుట్టువులు అలాగే అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం అనేది చాలా వైభవంగా చేసుకుంటారని గ్రామ ప్రజలు తెలియజేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది. గత 100 సంవత్సరాల పైన ఈ చరిత్ర ఉందన్నమాట ఈ టెంపుల్కి. చాలా బాగుంది. తరగటూరి మాది పుట్టిల్లి ఊరే. మేము చిన్నప్పటి నుంచి కూడా మా కేశవ స్వామి అంటే చాలా ఫేమస్. ఆయన సత్యం గల దేవుడు. ఏది అనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ మా కేశవ స్వామిని తలుచుకోకుండా ఏది చేయం. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా తరగటూరు గ్రామంలో ఈరోజు శ్రీ చెన్నకేశవ స్వామి వారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ కేశవ అంటేనే ప్రత్యక్షంగా పలికే దైవం అండి మా దైవం. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా మా స్వామిని ఎవ్వరూ మర్చిపోరు. కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో బిందుడి పానకం చేస్తే చాలు పరవశించిపోతాడు మా స్వామి. ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాది ఇదే ఊరు కావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతో సంతోషంగా ఉంది. కేశవా యాక్చువల్గా మా చెన్నకేశవ స్వామి స్వయం వ్యక్తమైన స్వామి. యాక్చువల్గా మనకి 2 రకాల ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి. స్వయంభూ, స్వయం వ్యక్తం. స్వయం వ్యక్త స్వామి అయిన మోర్ దాన్ 500 years ఓల్డ్ టెంపుల్ ఉండేది ఇంతవరకు. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనము పునఃప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈయన మాకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మాత్రమే కాదు, మా ఊరి మొత్తానికి పెద్ద ఆయన కూడా అంటాము. జై చెన్నకేశవ. చూసాం, బాగానే అయింది, బాగానే చూసాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఈ ఊరే దర్శనం మాది గుడివాడ నుంచి వచ్చామండి. మేము ఒలిపాడు బాగా జరిగింది. స్వామివారి కార్యక్రమం చాలా బాగా జరిగింది. బట్టలు కట్టుకుని వెళ్తున్నాం. అంటే మీరు ఈ ఊరు ఆడపిల్లల? అవును, ఈ ఊరు ఆడపిల్లల. ఈ ఊరికి లెగుతే కేశవ అంటాము. మా శ్రీ శనకేశ్వర స్వామి ఈ ఊరికి ప్రత్యక్ష దైవం. లెగుతాం కేశవ స్వామి అంటాం. ఆ స్వామికి ఎంతవరకు కష్టం చేస్తాం. 5 లక్షలు పెట్టి గ్రైనేట్ వేయించా మొత్తం గుడి అంతా శుభ్రంగా స్వామి చూస్తున్నాడు. చాలా ఇబ్బందులు పడ్డాం దాని గురించి. దాని లైసెన్స్ పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రతిష్టకి వాళ్ళు ఇస్తానికి చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా మేము బాధపడాల చేసుకున్నాం. దేవుడిది అయిపోయింది. నమస్తే అండి అందరికీ. ఈరోజు అసలు ఈ తరటూరు గ్రామంలోనే అత్యంత పుణ్యమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఈరోజు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవము వేడుకల్లో ఈరోజు మొదటి రోజు అనమాట. ఈరోజు అసలు అత్యంత ఘనంగా ఈరోజు అందరూ ఆడపడుచులు, గ్రామస్తులు, పిల్లలు అందరూ మంచి రోజుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ ఆలయ ప్రతిష్టకి చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అలాగే ఇక్కడ మేము అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కార్యక్రమానికి 15,000 పైగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చెన్నకేశవ అంటే ఇంటికి ఒక పేరు, దాదాపు ఒక కుటుంబానికి ఇంటి పేరుగా నిలిచిపోయిన ఆయన మనం ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాడు. మా ఇలవేలుపు శ్రీ తరకటూరులో శ్రీ చెన్నకేశవ స్వామి వేడుకల్లో భాగంగా ఈరోజు చాలా అత్యంత పుణ్యమైన రోజుగా భావిస్తున్నాం. మేడం మీరు ఎక్కడి నుంచి? మాదైతే విజయవాడ. స్వామివారు చాలా మంచి మహిమగల స్వామి. ఎప్పుడు వచ్చినా ఏదనుకున్నా జరుగుతుంది. నేను ఈ వారు ఆడబడుచునే, మాది పెడన. మాకు స్వామివారి మీద చాలా నమ్మకం. ఏదనుకున్నా జరుగుతుంది. ఈ చిన్నతనంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మా చిన్నతనంలో ఇప్పుడు మాకు తెలియకముందే గుడి ప్రతిష్ఠించారు. ఇప్పుడు మాకు తెలిసినాక ఇది కొత్తది అనమాట. ఇప్పుడు ఇంకా బాగుంది. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది ఏలూరు అండి. ఏలూరు మాది. మా అమ్మాయి ఎక్కడ ఉంది, దేవుణ్ణి ప్రతిష్ఠ అంటే వచ్చామండి. పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి గుడి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే. దర్శనం చాలా బాగా జరిగిందమ్మా. అందరూ కూడా గ్రామస్తులు కూడా ఎప్పటి నుంచో కూడా మరి ఎప్పుడా ప్రతిష్ట అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మంచి రోజు వీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవటం, భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గుడి కూడా అనుకున్న రీతిలోనే తగ్గట్టుగానే ఈ రోజున ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. చాలా సంతోషం. మేడం స్వామి వారితో
స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఊరందరూ కృషి చేయబట్టే ఈ గుడి ఇంత చక్కగా ఉంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అందరూ పార్టీలకు అతీతంగా చక్కగా చేసుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా చాలా బాగున్నది. మాది ఈస్ట్ గోదావరి నల్లజర్ల మండలం, నల్లజర్ల ఊరు నుంచి వచ్చాము. కానీ గుడి ప్రతిష్ట గుడి చాలా చాలా బాగున్నది. దర్శనం కూడా బాగా అయింది. బాగా జరిగింది. దర్శనాలు బాగా జరిగిందమ్మ. బాగా కనపడ్డాడు స్వామి. మీరు ఎక్కడి నుంచి మా కేశవ, మాది ఇదే ఊరు. మన ఈ గుడి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇదివరకు ఆడికి ఇప్పుడు చాలా బాగుంది. బాగుందమ్మా. మేమా బల్లిపర్రు, మాది పామార్ దగ్గర బల్లిపర్రు. అక్కడి నుంచి వచ్చాము స్వామిని చూద్దామని. బాగానే జరిగింది. అంతకు ముందు వచ్చారా లేకపోతే ఇప్పుడే దర్శనం? ఇప్పుడు వస్తాను ఉంటాం. మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బాగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ దేవాలయంలో గూడూరు ఎస్ఐ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి ఇక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? ఇక్కడ మొత్తం ఒక 20 మంది పోలీస్ సిబ్బందిని మనం ఏర్పాటు చేసుకున్నాం మేడం. అదేవిధంగా మనకి మొత్తం ట్రాఫిక్ డైవర్షన్లు అన్ని బారికేడింగ్ ఏర్పాటు చేసుకున్నాం. భోజనాల దగ్గర కూడా ప్రాపర్గా బారికేడింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు కూడా పెట్టుకున్నాము. ఒక 25 మంది సిబ్బంది మాత్రం బందోబస్తులో ఉన్నారు. సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు భక్తులు ఎంతమంది? సుమారుగా ఒక 8,000 మంది నుంచి 10,000 మంది వచ్చి ఉంటారు మేడం. తోపులాట ఏమైనా జరగకోకుండా మీరు ఎటువంటి భద్రతా చర్యలు? ప్రాపర్గా బారికేడింగ్ ఏర్పాటు చేసాం మేడం. క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసాము. భక్తుల కోసం ఆల్రెడీ టెంట్స్ కూడా ఏర్పాటు చేసాం. ఎండలో ఇబ్బంది పడకుండా ఎక్కడ ఒకే ప్లేస్లోకి వచ్చి మనకి స్టాగ్నేట్ అవ్వకుండా టెంట్లు కూడా ఏర్పాటు చేయడం వల్ల క్యూ లైన్లో ప్రాపర్గా నుంచున్నారు. మనకి తోపులాటలు అనేది జరగడానికి అవకాశం లేకుండా అటువంటి చర్యలు తీసుకున్నాం మనం. ఉదయం 7:30 నుంచి మరి ఇప్పుడు దాకా దర్శనం చేసుకోకుండా చాలా మంది ఉన్నారు కదా, మరి వాడి పరిస్థితి? అది టెంపుల్ యాక్చువల్గా వాళ్ళకుండ సాంప్రదాయాల ప్రకారము దర్శనానికి వాళ్ళు 11 ఆ టైంకి అలౌ చేశారు కాబట్టి మనకి ఆ టైం అయ్యింది. ఇప్పుడు ధ్వజస్తంభం వచ్చినప్పుడు ప్రాపర్గా 7:54కి చేశారు. దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. మనకి టెంపుల్లో పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి అవడానికి అప్రాక్స్ 10:30, 11 అవడం వల్ల 11 నుంచి దర్శనానికి అలౌ చేశారు. అప్పుడు వరకు వచ్చిన క్రౌడ్ భక్తులు వచ్చి మనకి క్యూ లైన్స్లో నుంచి ఉన్నారు.
మరి విఐపీలకి ఎటువంటి దర్శనం మీరు కల్పించారు? వీఐపీలకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం మేడం. అలాగే వచ్చిన వీఐపీలు అందరూ సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని వెళ్ళారు. వారి వల్ల మరి భక్తులు ఏమైనా ఇబ్బంది పడ్డారు? లేదు మేడం. ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం మేడం. భక్తులకు సపరేట్గా ఏర్పాటు చేసాం, వీఐపీలు సపరేట్గా ఏర్పాటు చేసాం మేడం. భోజనాల దగ్గర మీరు ఎంతమంది సిబ్బంది ఉన్నారు? భోజనాల దగ్గర మా వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు మేడం. అప్రాక్స్గా 10 స్టాల్స్ పెట్టించాం మేడం. దాదాపుగా మనకు 8,000 నుంచి 10,000 మంది భోజనాలకు వచ్చే అవకాశం కూడా 10 స్టాల్స్ పెట్టాం. అక్కడ కూడా ఫ్రీగా నడుస్తుంది మేడం. ఓకే. మనం తలకటూరులోని చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ అర్చకులు ఉన్నారు. ఆ అర్చకులతో మనం మాట్లాడి స్వామి వారికి ఎటువంటి పూజలు చేశారో తెలుసుకుందాం. నమస్తే అండి. పురాతనముగా శ్రీ భూ సమేత శ్రీ చెన్నకేశ్వర స్వాముల వారి దేవస్థానం 300 సంవత్సరాల నుంచి ఆ స్వామికి 5వ తరంగా మేము ఆ స్వామికి అర్చకత్వ వహిస్తూ ఆ స్వామిని వేడుకుంటున్నాం. మన గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా కలిసి డిపార్ట్మెంటు వారు కూడా కలిసి ఆ స్వామిని పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు జరిగింది కనుక అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇంకా కొత్తగా కొన్ని జయప్రదాలు కలిగేలుగా చేయాలని ఆశిస్తూ ఆ స్వామిని వేడుకుంటున్నాం. శ్రీ భూ సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామిని. స్వామివారి గురించి అసలు ఎన్ని సంవత్సరాలు స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిసారో మీ మాట. ఓం నమో నారాయణాయ. శ్రీకేశవాయ నమః. శ్రీకేశవం కరతలో ధృతరమ్యపద్మం చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం మార్తాండకోటి రుచలోజ్వల తీక్ష్ణచక్రం వందే గదాధరమహం సురబృందవంద్యం. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరగడూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూ శ్రీ చెన్నకేశవ స్వామి యొక్క ఆలయమునందు వైఖానస ఆగమోక్తముగా గత 4 రోజుల నుంచి అత్యంత వైభవయుతంగా పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమములు కన్నుల పండుగ నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ ఆలయము ఈ రోజున అనగా 6/5/2025 శుక్రవారం ఉదయం 7:54 అత్యంత వైభవపేతంగా పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమము చక్కగా నిర్వహించబడింది. మా గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి అనాదిగా వస్తున్న గత 500 సంవత్సరాల నుంచి కూడా ఈ స్వామివారు వైఖానస ఆగమోక్తంగా అర్చా ప్రకరణ స్వీకరిస్తూ భక్తుల యొక్క సేవలను అందుకుంటూ భక్తులను కాపాడుతూ ఈ గ్రామాన్ని సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు. 500 సంవత్సరాల క్రితము కాటగడ్డ పాపన్నాయుడు గారికి ఈ యొక్క ప్రదేశంలోనే స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి ఈ ప్రదేశంలో నేను ఉన్నానని చెప్పి ఆ స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి చెప్పడం జరిగింది. అలా గ్రామస్తులందరూ కూడా ఈ ప్రదేశంలో తవ్వి స్వామి యొక్క విగ్రహములను వెలికి తీయడం జరిగింది. ఆ విధంగా స్వామి యొక్క కౌతుకమూర్తులు విశేషముగా రథోత్సవానికి, కళ్యాణోత్సవానికి, బ్రహ్మోత్సవానికి తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ
బ్రహ్మోత్సవం శ్రీరామనవమికి చైత్ర శుద్ధ సప్తమి నుండి కూడా పాంచాహ్ని దీక్షతో బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవంలో కళ్యాణానికి అలాగే రథోత్సవానికి కౌతమూర్తులు విశేషముగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవం విశేషంగా రథోత్సవం అనేది చాలా ప్రఖ్యాతి పొందినది. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా మన ఈ కృష్ణా జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీరామనవమికి. అటువంటి మహాశక్తివంతమైన పిలిస్తే పలికే చెన్నకేశవ స్వామి తరగటూరు గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఆ కేశవ అనే నామం ప్రతి ఇంటిలో కూడా తమ పుట్టిన పిల్లలకి పేరుగా పెట్టుకుని ఆ నామాన్ని తలుస్తూ ఉంటారు. అలాగే ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా స్వామి యొక్క నామాన్ని పెట్టుకుని ఆ స్వామి యొక్క సంకీర్తనలు చేస్తూ చక్కగా నిత్య కైంకర్యాలు చేస్తూ ఉంటారు. అటువంటి మహాశక్తివంతమైన చెన్నకేశవ స్వామి యొక్క ఆలయాన్ని ఈ రోజున ఎంతో వైభవోపేతంగా చక్కగా పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమము గ్రామస్తుల సహకారముతో, అర్చక స్వాముల యొక్క సహకారముతో, అలాగే ఈ భక్తులందరి సహకారంతో కూడా ఆలయ అభివృద్ధి కమిటీతో చక్కగా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది. సుమారుగా ఈ రోజున ఒక 10,000 మంది దాకా స్వామివారిని దర్శించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ స్వామిని దర్శించుకుని చెన్నకేశవ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. చూశారు కదా, అర్చకులు చెప్పారు ఈ దేవాలయం విశిష్టత గురించి. ఇది ఈ దేవాలయం విశిష్టత. తలకటూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయం నుంచి కెమెరామెన్ సాయితో మధులలిత. ఈరోజు కనుక మనం పెడన్ నియోజకవర్గం గూడూరు మండలం తరటూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చెన్నకేశవ టెంపుల్ పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రతిష్ఠకి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చాలా వేలాదిగా తరలి వస్తున్నారు. వీళ్ళు సౌకర్యార్థం 12,000 మంది వరకు భోజనాలు కూడా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. దీని దగ్గరలోనే హై స్కూల్లో అయితే భోజనాలు అయితే అరేంజ్మెంట్ చేయడం జరిగింది. చెన్నకేశవ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఈ దేవుడు చాలా విశిష్టత కలిగిన దేవుడు అని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తారు. ఇక్కడ ఈ ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా 10,000 మందికి ప్రజలు వచ్చి ఇక్కడికి సందర్శించడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ గురించి చెప్పుకోవడానికి చాలా విశిష్టత అయితే ఉంది. ఈ టెంపుల్కి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చెన్నకేశవుని కొలవడం అయితే జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి మగపిల్లలు అయితే కనుక మగపిల్లలకు కేశవ అని చెప్పి వచ్చేట్టు నామకరణం అయితే చేస్తూ ఉంటారు. వారం నుంచి అయితే కనుక ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమం వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం కూడా రథోత్సవ కార్యక్రమం అనేది బాగా చేసుకుంటారు ఇక్కడ ఈ ఊరు గ్రామ ప్రజలు. ఇది ఇక్కడ ఈ పెడన్ నియోజకవర్గం తరటూరు గ్రామంలో చెన్నకేశవ టెంపుల్లో చెన్నకేశవ ఒక విశిష్టత. కెమెరామెన్ సాయితో మణికంఠ. తలకటూరులోని చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో అన్న సంతర్పణ ఇక్కడ పెడుతున్నారండి. అన్న సంతర్పణ ఇక్కడ ఒక స్కూల్లో జరుగుతుంది. ఈ అన్న సంతర్పణలో ఏమేమి పెడుతున్నారు, ఎంతమంది వచ్చారో ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి సార్, ఇక్కడ మినిమం ఎంతమందికి పెడుతున్నారు? 12,000 నుంచి 13,000 మంది దాకా భోజనాలు జరుగుతాయండి. ఏమేమి స్పెషల్స్ పెడతారు? మామూలుగా రవ్వ కేసరి పెడుతున్నాము స్వీట్ కింద, హాట్ కిందేమో పరమాన్నం పెడుతున్నాము, పులిహోర ఒకటి పెడుతున్నాము, పప్పు టమాటా, వంకాయ శనగపప్పు, పెరుగు, సాంబారు, రైసు. ఎంతమంది జనాలు వస్తున్నారు కదా, వీరికి మరి భద్రతా ఏర్పాట్లు మీరు ఎట్లాంటివి చేశారు మీ కమిటీ? మా ఊళ్ళో గ్రామంలో ఉన్న కుర్రోళ్ళే అందరూ కూడా కష్టపడి వాలంటీర్స్గా ఉన్నారండి. అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా, ప్రతి ఇంట్లోంచి కూడా ఒక్కొక్క మనిషిగా వచ్చి అందరూ కష్టపడుతున్నారండి. అందరూ కూడా ఇబ్బంది ఏమి లేదు అసలు. ఎన్ని కౌంటర్లో పెడుతున్నారండి సుమారుగా? 12-13 కౌంటర్ల దాకా పెట్టామండి మొత్తం అంతా కూడా. మొత్తం ఎన్ని వేల మంది తిన్నారు ఇప్పటి వరకు? 6 నుంచి 7,000 మంది తినుంటారు మేడం ఇప్పుడు దాకా. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇక్కడైతే అన్న సమారాధన మినిమమ్ 12 నుంచి 13,000 మంది వరకు
జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మినిమం 11:30 నుంచి స్టార్ట్ అయింది అన్న సమారాధన. మినిమం కనీసం 7 నుంచి 8 వేల మంది అయితే ఇక్కడ భోంచేసి ఉంటారు, స్వామివారి ప్రసాదం తీసుకుని ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ టైంకి కూడా ఇక్కడ చాలా కిక్కిరిసిపోయి ఉన్నారు. చాలా మంది ప్రజలను అయితే మనం చూడొచ్చు, భక్తులను అయితే చూడొచ్చు, స్వామివారిని దర్శనం చేసుకొని. ఇక్కడ చూసినట్లయితే పులిహోర, అలాగే బజ్జీ ఉంది, చట్నీ ఉంది, ఏదో 2 రకాల చట్నీలు వేస్తున్నారు, ఫ్రై ఉంది. ఈరోజు మనం కృష్ణా జిల్లా గూడూరు మండలం తరటూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చెన్నకేశవ టెంపుల్ దేవాలయంలో అత్యంత వైభవంగా పునర్నిర్మాణం అయితే జరిగింది. ఇక్కడ ఈ పునర్నిర్మాణానికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు దగ్గరగా 12,000 మందికి భోజనాలు అయితే ఏర్పాటైతే చేశారు. ఆ భోజనాలు అయితే మనం చూస్తున్నాం. విడివిడిగా కౌంటర్లు పెట్టి ఈ కౌంటర్ల ద్వారా ఇక్కడ ఆహారం అయితే సప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గా చేయడం అయితే జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను ఏర్పాటు చేసింది ఆలయ కమిటీ. తరగటూరు, బట్ ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట, లీవ్స్ పెట్టుకుని. లైక్ ఈ ఫెస్టివల్ చాలా ఇదిగా చేస్తున్నారని చెప్పి మా ఫాదర్ రిక్వెస్ట్ చేసి రమ్మంటే, అండ్ టెంపుల్ ఈ గాడ్ పైన ఉన్న నమ్మకంతో ఐ కేమ్ హియర్. లైక్ టికెట్కి ఆల్మోస్ట్ 2,000 అయింది. లీవ్స్ లేకపోయినా ఐ కేమ్ బికాస్ ఆఫ్ ఓన్లీ నమ్మకం గాడ్ మీద. దర్శనం ఫుల్ ఆఫ్ రష్ ఉన్నారు, బట్ గుడ్. లైక్ పోలీస్ అథారిటీ అండ్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఎవరికి ఏం లైక్ గొడవలు లేకుండా అంత మంచిగా జరిగింది. సో ఈజీ టు విజిట్ ద గాడ్. నేను మా అత్త వచ్చాము, బట్ నాతో చదువుకున్న మా ఫ్రెండ్స్, కొలీగ్స్, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరూ వచ్చారు ఆల్మోస్ట్. సో టేస్టీ యాక్చువల్లీ, చాలా బాగున్నాయి. ఆల్ గుడ్ యాక్చువల్లీ, బట్ వాటర్ అనేది కొంచెం పొల్యూటెడ్గా ఉన్నట్టు నాకు అనిపించింది. వాటర్ కొంచెం మంచిగా వస్తే దట్స్ గుడ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.